ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది అంటే మహిళలకు అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉండే అందరికీ ఒక మంచి శుభవార్త అనేది ఇస్తుందనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ డ్వాక్రా సంఘం మహిళలకి పసుపు కుంకుమ పథకం కింద ఆర్థిక సాయంతో పాటు సెల్ ఫోన్లను కూడా అందించనున్నట్లు మన గతంలో చూసాము. సో ఇప్పుడు అదే పథకాన్ని రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో పసుపు కుంకుమ కింద ఎవరైతే డ్వాక్రా సంఘాలలో ఉంటున్నారో వారికి కొన్ని ఆర్థికపరమైన అంశాలతో పాటు ఏదైనా ఈ సెల్ ఫోన్ ఉంటుందో దానిని కూడా ఉచితంగా ఇవ్వడం జరగబోతోంది. సో 2019లో ప్రతి ఏడాది 2019 నుండి ప్రతి ఏడాదిలో పసుపు కుంకుమతో పాటు సెల్ ఫోన్ను కూడా ఉచితంగా ఇస్తూ 5 సంవత్సరాలు దాదాపుగా 2 లక్షల పైగానే ఒక్కొక్క మహిళకు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకుందాం. ఎవరైతే ఈ సమాచారం తెలిసిందో వారికి ఖచ్చితంగా తెలియపరచండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం వారికి వెంటనే కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుండి 2019 సంవత్సరం వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు పసుపు కుంకుమను 2018-19 సంవత్సరం అనౌన్స్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ పసుపు కుంకుమ పథకం అంటే ఏమిటి? అసలు ఈ పసుపు కుంకుమకు పథకం అనేది మనకు డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో వారికి 10,000 రూపాయలను ఆర్థిక సాయం క్రింద ప్రకటించడం జరుగుతోంది. ఈ పథకం క్రింద మొదటి విడతలో 2,500 రూపాయలను, రెండవ విడతలో 3,000 రూపాయలను, మూడవ విడతలో 4,000 రూపాయలను ఆర్థిక సాయం కింద వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనికి తోడు ఉచిత సెల్ ఫోన్ కూడా అందించడం జరుగుతోంది. అయితే సెల్ ఫోన్ అనేది దాదాపు 10,000 రూపాయలు విలువ చేసేదిగా పంపిణీ అయితే చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు అదే పథకం తీసుకురావాలని అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ పథకం తీసుకువస్తే డ్వాక్రా మహిళలు ఆర్థిక పరంగా ముందంజు ఉంటారని సీఎం గారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ఆర్థిక సాయాన్ని మరియు సెల్ ఫోన్ పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా డ్వాక్రా గ్రూపులో ఒక సభ్యురాలే ఉండాలి. వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయం సెల్ ఫోన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. దానితో పాటు తప్పనిసరిగా డ్వాక్రా మహిళలు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. సో గతంలో ఇచ్చిన బియ్యం కార్డు కానీ ఇప్పుడు జగన్ గారు ఇచ్చినటువంటి బియ్యం కార్డు కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు తప్పనిసరిగా బ్యాంక్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనితో పాటు మీకు డ్వాక్రా గ్రూపులలో ఉన్నట్లు అయితే ఆ గ్రూపుకు సంబంధించిన సభ్యత్వ కార్డు కలిగి ఉండాలి. సో మహాశక్తి పథకంలో భాగంగా దీనిని కూడా తీసుకువచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో డ్వాక్రా సభ్యురాలుగా ఉండడం, రేషన్ కార్డు ఉండటం, ఆధార్ కార్డుకు బ్యాంక్ లింక్ ఉండడం, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాలుగా ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నవారికే త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ వెబ్సైట్ అప్లై చేసుకుంటున్నారో వారందరికీ ఆర్థిక సాయంతో పాటు సెల్ ఫోన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇదే అండి మనకు వచ్చిన సమాచారం.
ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మొట్టమొదటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.